హుషారం ఉన్నటువంటి ఏ ఆడదు కూడా ఇలాంటి లుచ్చగాళ్ళకి సపోర్ట్ చేయదు. ఇప్పుకొని తిరగండి ఏం చెప్తాడు. నీ అమ్మకి చెప్తావారా? నిజం చెప్పరా అన్వేష్గా? నీ అమ్మకు కూడా మీ అమ్ముందుగా బతికే, నీ పిల్లం లేదు, నీకు అక్క లేదు, నీ చెల్లి లేదు, అది వేరే విషయం. నీ అమ్మకి అమ్మ నువ్వు ఇప్పుకొని తిరుగురా అని చెప్పు, నేను మాట్లాడతా. ఇక నీకు మళ్ళీ మూసుకోనంట. నీ అమ్మకు నువ్వు ఇప్పుకొని తిరుగు అని చెప్పగలవా? మరి నీ అమ్మకి నువ్వు చెప్పలేనోడివి మొత్తం సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ ఎలా చెబుతున్నావురా నువ్వు? ఎవడని ప్రశ్నిస్తే ఈ వీడియోనే చూపించాలి. నేను నిన్ను ప్రశ్నిస్తాను కానీ నేనే క్వశ్చన్ చేస్తున్నా, అలా ఇప్పుకొని తిరగొద్దు అని. ఏ వీడియో చూపిస్తారా? చూడండి ఎంత వల్గర్గో. ఆ కీరా దోసకాయ చూసుకున్నట్లయితే మగవాడు అంగం అంట, ఈ పుచ్చకాయ చూసుకున్నట్లయితే ఆడదంట. ఎంత దరిద్రంగా వర్ణిస్తున్నావు చూడండి. నువ్వు వచ్చింది కూడా దాని నుండే కదా. అంత దరిద్రంగా వాడితో పోల్చాలని చెప్పి నీకు ఎలా అనిపించింది? నాకు అర్థం కావట్లా. మొత్తం ఇదంతా సోది స్కిప్ చేస్తున్నా, లాస్ట్లో విందాం. సో ఏం చెప్తున్నా అంటే యోనికి చాలా ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది చెప్తుండ్రు. దానివల్ల అక్కడ నేసుకోకూడదు అది ఇదేం అవుతున్నట్టు ఇప్పుకొని తిరగాల ఈ ఉద్దేశం. అసలు ఎంత వల్గర్గా మాట్లాడుతుండే, ఎంత దరిద్రంగా మాట్లాడుతుందంటే ఇలాంటి వీడియోలు యూట్యూబ్ ఎలా ఉంచుతుందో, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంచుతుంది అనేటటువంటిది నాకైతే ఎంత మట్టికి అర్థం కాదు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది. ఏం కప్పుద్దారా? ఏం అవుతున్నారు నువ్వు? యా నుండి వచ్చినవారు నువ్వు? ఇటు మనిషేనా ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. నాకు తిట్టాలన్నా తిట్లయిపోయినాయి. ఇంకా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి తిట్టాలి.